ధగధగలాడే బంగారం భగభగమంటోంది. నేను చెప్పేది కొలిమిలో తయారయ్యే బంగారం పరిస్థితి కాదు. ప్రస్తుతం బంగారం ధరలు ఆ విధంగా ఉన్నాయి. ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు రేపో తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్న సగటు మధ్యతరగతి కుటుంబాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది పసిడి పరుగు. అయితే ఎందుకు బంగారం ధర ఈ రేంజ్లో పెరుగుతోంది? బంగారం ధరలు పెరగడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి? ప్రపంచంలో భారత్, చైనాలే పసిడిని ఎందుకు ఎక్కువ కొంటున్నాయి? భవిష్యత్తులో బంగారం ధర చేతికి అందుతుందా లేక మరింత పెరుగుతుందా? ఇలాంటి అన్ని విషయాలు డీటెయిల్గా చూద్దాం. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటంటే అమెరికా, ట్రంప్ కనిపిస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే 76,000 ఉన్న పుత్తడి 1,00,000 దాటుతుందని నిపుణులు అంచనా వేశారు. 1,00,000 దాటడమే కాదు, ఆ అంచనాలను మించి సాగుతోంది. ప్రస్తుతం ఔన్స్ $3,600 దగ్గర తిరుగుతోన్న బంగారం $4,000 దాటే అవకాశం ఉంది. ఓ పక్క బలహీనపడుతోన్న డాలర్, ట్రంప్ సుంకాలు, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత, ఇండియాలో బలహీనపడుతోన్న రూపాయి, కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఆగని దాడులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, ఇవన్నీ కలిపి బంగారం మరింత ప్రియం కావడానికి కారణాలయ్యాయి. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడానికి ముమ్మాటికి డొనాల్డ్ ట్రంపే అధిక కారణం. సింపుల్గా చెప్పాలంటే ఏ పరిశ్రమకైనా సరైన వాతావరణం ఉంటే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, షేర్ మార్కెట్ బాగుంటుంది. ఇదో లెక్క. సానుకూల వాతావరణం ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ వైపే మొగ్గు చూపుతారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాల మోత మోగించాడు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ని దెబ్బతీసింది. షేర్ మార్కెట్ ఊగిసలాడింది. ఇక బంగారమే సురక్షితమైన పెట్టుబడి మార్గమని ఇన్వెస్టర్లు డిసైడ్ అయ్యారు. బంగారం పరుగులు తీయడానికి ఇది మొదటి కారణం. రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే బంగారం $30,000 పైగా పెరిగింది. ఇక మరో కారణం చూస్తే ఉద్యోగాలు తగ్గుతుంటే ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ పరిస్థితి ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. భారత్ సహా ప్రపంచం అంతా ఇదే స్థితి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఇలా మరోసారి దెబ్బతింది. పసిడి పరుగులు తీసింది. ఇటీవల విడుదలైన యుఎస్ జాబ్ డేటా కూడా ఇదే చెప్పింది. ఫలితంగా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గిస్తుందన్న అంచనాలను పెంచింది. ఈ వడ్డీ రేట్ల తగ్గుదలకు, బంగారం ధర పెరుగుదలకు కారణం ఏంటనేది మనం మరో కథనంలో చెప్పుకుందాం. కానీ అటు డాలర్, ఇటు రూపాయి కరెన్సీ ఏదైనా సరే బలహీనపడిపోతోంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు పుత్తడి పరుగులకు బలహీనపడిన కరెన్సీలు కూడా కారణం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో కారణం. 3 వారాల్లో యుద్ధం ముగించాలని రష్యా అనుకున్నప్పటికీ 3 ఏళ్లైనా కొనసాగుతోంది. తానొస్తే ఒక్క రోజులో పరిష్కరిస్తానన్న ట్రంప్ తన అంచనా తప్పిందని అంగీకరించాడు. ఇక యుద్ధ భయాలు ఉన్నప్పుడు బంగారమే కదా సురక్షిత పెట్టుబడి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, గాజా సంక్షోభం, హౌతీల తిరుగుబాటు ఇవి చాలవన్నట్లు వెనిజులా వైపు పరుగులు తీస్తున్న F-35 అమెరికా ఫైటర్ జెట్లు ఈ యుద్ధ భయాలపై మరింత మంటలు రేపుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యాపై అమెరికా వైఖరిని ప్రపంచమంతా నిశితంగా గమనించింది. రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్ దేశాలు $300 బిలియన్ రిజర్వ్ నిలిపేశాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే అమెరికా, యూరప్ దేశాల్లో పెట్టుబడిగా ఉన్న రష్యా సొమ్మును ఈ దేశాలు నిలిపేశాయి. ఇదే కాదు, ఆ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులను ఫ్రీజ్ చేశాయి. ఈ చర్యలు ఇతర దేశాలని ఆలోచనలో పడేశాయి. చివరకు భారత్ సైతం డాలర్లపై తన పెట్టుబడిని తగ్గించుకొని ఇటీవల బంగారాన్ని భారీగా కొనడం స్టార్ట్ చేసింది. అంతేకాదు, ఇతర దేశాల బ్యాంకుల్లో దాచుకున్న బంగారం నిల్వలను వెనక్కి రప్పించుకుంటోంది ఇండియా. 2024లో చూస్తే ఏకంగా 102 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ నుంచి తరలించింది. అప్పటి నుంచి పసిడిని వెనక్కి రప్పిస్తూనే ఉంది ఇండియా. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలే ఇందుకు కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దేశం మరే దేశంతో అంత సఖ్యతగా ఉందంటే ఏమో డౌటే అన్న సమాధానం కనిపిస్తోంది. ఇక భారత్ మాత్రమే కాదు, చైనా సైతం భారీగా బంగారం నిల్వలను వెనక్కి తీసుకుంటోంది. మరోవైపు చైనా, భారత్లు భారీగా పసిడిని కొంటున్నాయి. ఏడాది కాలంలో 40,000 కిలోల బంగారాన్ని ఇండియా కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్ వద్ద 8,80,000 కిలోల గోల్డ్ ఉంది. చైనా సైతం ఇదే పంథా కొనసాగిస్తోంది. పోటీ పడి మరీ దేశాలు సైతం బంగారాన్ని కొనుగోలు చేస్తుండడంతో ఇక ధరలు ఊరుకుంటాయా? అమాంతం పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కదా, తగ్గడానికి ఒక్క కారణం లేదా అని మీరు అడగొచ్చు. కానీ ఛాన్సే లేదు. ఒకవేళ తగ్గినా 1000-2000 మాత్రమే.
ఇది పెరిగిన ధర కరెక్షన్కి గురై తగ్గుతుంది తప్పితే పసిడి ధర కొంచెం తగ్గినా అది తాత్కాలికమే. ప్రస్తుతం ఔన్స్ బంగారం $3,600 ఉంటేనే మన దగ్గర $1,10,000 చేరింది. అలాంటిది ఏడాదిలోపే $4,000 చేరుతుందట. వచ్చే 2-3 ఏళ్లలో ఔన్స్ బంగారం $5,000 చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి పసిడి పరుగులు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయో. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, కొనాలి అనుకుంటే ఇప్పుడే కొనండి, తగ్గుతుంది అనుకుంటే మాత్రం అది ఓ భ్రమే అన్న సంగతి గుర్తించండి. థ్యాంక్ యూ.